తరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో అనువంత స్వార్థము అంచుకు రానిక కడవరకు లోక హితమునెంచి బతికిన తరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో అంటే మనం చూడొచ్చు ఇక్కడ నవతెలంగాణ పేపర్లో కమ్యూనిస్టు యోధుడు సురవరం సుధాకర్ రెడ్డికి ఆ కన్నీటి వీడుకోలు పలికినటువంటి ఘటనలన్నీ కూడా చూస్తున్నాం. రెడ్ షర్టు వాలంటీర్లు, రెడ్ షర్టు కవాతు, వేలాది మంది కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు, అభిమానులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్లు, చాలామంది జాతీయ నాయకులు, సిపిఎం జాతీయ కార్యదర్శి ఎంఏ బేబీ, సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఇట్లా అనేక మంది నిన్న సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్రకు హాజరయ్యారు. మరి వాళ్ళు కోరుకునేది ఏంది? కమ్యూనిస్టులు కోరుకునేది ఏంది అంటే ఆస్తులో, అంతస్తులో, మంచి లగ్జరీ లైఫ్ కాదు. ఇగో కోరుకునేది ఇదే. చనిపోయినప్పుడు వేలాది మంది అశ్రు నయనాల మధ్య ఎర్రజెండ కప్పి తీసుకుపోవడమే వాళ్ళకి కావాల్సింది. వాళ్ళ అంతిమ లక్ష్యం అదే. అది నిన్న సురవరం సుధాకర్ రెడ్డికి జరిగింది. మరి ఇక చూడొచ్చు, సురవరం సేవలు గుర్తుండేలా సర్కార్ నిర్ణయం తీసుకుంటుందట. రేవంత్ రెడ్డి వచ్చిండు, సీతక్క వచ్చింది, సంపత్ కుమార్, అట్లాగే కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ సత్యం, డి రాజా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, అట్లాగే సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, అట్లాగే తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, ఇట్లా అనేక మంది హాజరయ్యారు. అయితే ఒక కామెంట్ కూడా చూడొచ్చు మనం. సోషల్ మీడియాలో బీజేపీ వాళ్ళు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఒక పోస్ట్ పెట్టిర్రు. ఏం పెట్టిరంటే సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్రకు విదేశాల్లో కోట్లు గడించిన వాళ్ళ కొడుకు వస్తాడా అనేటువంటి విషయాన్ని పోస్ట్ పెట్టిర్రు. వాస్తవంగా ఇలా కొడుకు అమెరికాలో లేడు, కోట్ల రూపాయలు లేవు. ఆయన విశాలాంధ్ర పత్రిక, ప్రజాపక్షం పత్రికను, విశాలాంధ్ర పత్రికలను హైదరాబాద్లోనే పనిచేస్తాడు. అంటే చావును కూడా రాజకీయం చేయడానికి ఉపయోగించుకుంటున్నారు బీజేపీ నాయకులు కొంతమంది. అట్లా తయారయ్యారు. మరి ఆ పోస్ట్ చూడగానే చాలామందికి ఏమనిపిస్తుంది, అమ్మో సురవరం సుధాకర్ రెడ్డి 2 సార్లు ఎంపిక చేసిండు, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిండు, కాబట్టి ఉంటే ఉండొచ్చు, కోట్లు సంపాదించుండొచ్చు అనేటువంటిది మైండ్లో మెలుతుంది. కానీ అది వాస్తవం కాదు. వాళ్ళ కొడుకు ఇక్కడనే ఉంటాడు, సురవరం అఖిల ఏదో ఉంది పేరు. ఆయన హైదరాబాద్లోనే ఒక పత్రికలో పనిచేస్తాడు తప్ప ఆయన కోట్లు లేవు, అమెరికాలో లేడు. అయితే సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన వ్యక్తే. ఆయనే మొన్న చనిపోయిండు. ఇప్పుడు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి, ఆయనే ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాడే, ఆయన ఇప్పుడు చనిపోయిండు. ఇద్దరు తెలంగాణ నుండి జాతీయ స్థాయికి చేరి జాతీయ స్థాయి ఉద్యమాలను నడిపి వచ్చినటువంటి వాళ్ళు ఇద్దరు కూడా చనిపోయారు. ఇది కమ్యూనిస్టు పార్టీకి, మార్క్సిస్ట్ పార్టీకి, కమ్యూనిస్టు అభిమానులకు తీరని లోటుగా మనం అభివర్ణించవచ్చు.